చిరంజీవి ఫ్యాన్స్ కి ఆ డైరెక్టర్స్ మస్తు ట్రీట్ ఇవ్వబోతున్నారా? టీజర్ తో విమర్శలు ఎదుర్కొన్న వశిష్ఠ అప్లాజ్ తెచ్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడా? అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ నుండి అప్డేట్ రాబోతోందా? నాని కూడా ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడా? బింబిసారతో భారీ హిట్ అందుకున్న యంగ్ దర్శకుడు వశిష్ఠకు పిలిచి ఛాన్స్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. కానీ టీజర్ ఫ్యాన్స్ అంచనాలపై దెబ్బేసింది. వశిష్ఠ టేకింగ్ అండ్ మేకింగ్ పై డౌట్ పడేలా చేసింది. ఇప్పుడు ఆ తప్పులు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది ఈ సోషియో ఫ్యాంటసీ డ్రామా. ఈ సినిమా అప్పుడు ఇప్పుడు రిలీజ్ అవుతుందన్న రూమర్సే తప్ప ఎప్పుడో క్లారిటీ లేదు. వీటన్నింటికి ఆగస్టు 22న క్లారిటీ ఇవ్వబోతున్నాడు వశిష్ఠ. విశ్వంబర స్టోరీ ఇదేనంటూ పలు ఇంటర్వ్యూస్ లో చెప్పిన వశిష్ఠ విఎఫ్ఎక్స్ సరిచేసే పనిలో బిజీగా ఉన్నాడు. విఎఫ్ఎక్స్ విషయంలో చిరంజీవి సాటిస్ఫై అయితేనే రిలీజ్ డేట్ లాక్ చేస్తారని టాక్. అయితే ఇప్పటికే ఫినిష్ వర్క్ చిరంజీవి చూశారని తెలుస్తోంది. కాగా మెగాస్టార్ బర్త్డే రోజున ఎడిటెడ్ టీజర్ కానీ గ్లిమ్స్ కానీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట వశిష్ఠ. ఆ రోజే రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. అక్టోబర్ బరిలో బొమ్మ లోడింగ్ చేస్తారన్న బజ్ నడుస్తోంది. ఇదే కాదు, అనిల్ రావిపూడి చిరంజీవి కాంపోలో తెరకెక్కుతున్న సినిమా నుండి కూడా అప్డేట్ రాబోతోందని టాక్. ఆ రోజు టైటిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. రఫ్ఫాడిస్తాం మన శంకర్ వరప్రసాద్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతిని టార్గెట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇంకొంత షూటింగ్ పెండింగ్ ఉందని తెలుస్తోంది. ప్రెజెంట్ సినీ కార్మికుల స్ట్రైక్ వల్ల షూటింగ్ క్యాన్సిల్ అవుతున్న నేపథ్యంలో పొంగల్ బరిలో బొమ్మ దిగుతుందా లేదా అన్న డౌట్ కి ఆగస్టు 22న తెరపడనుంది. అలానే చిరుతో శ్రీకాంత్ ఓదిలా దర్శకత్వంలో ఓ మూవీని ప్లాన్ చేస్తున్నారు. దీనికి నిర్మాతగా నాని వ్యవహరిస్తున్నాడని టాక్. మరి ఈ ప్రాజెక్ట్ పై న్యాచురల్ స్టార్ ఏదైనా అప్డేట్ ఇస్తాడేమో మరో వీక్ లో తేలిపోతుంది. ఈ లెక్కన మెగాస్టార్ బర్త్డే రోజున డబుల్ ట్రిపుల్ బొనాన్జా ఉండొచ్చు. SSMB 29 విషయంలో రాజమౌళి దాద్దామని అనుకుంటే లీక్ వీరులు మాత్రం బయట పెట్టేస్తున్నారు. నవంబర్ వరకు ఆగండ్రా బాబు అంటూ జక్కన్ అంటుంటే నో వే, అప్పటి వరకు మేము ఆగేదేలే తగ్గేదేలే అంటున్నారు. ఇంతకీ లీక్ వీరులు లేటెస్ట్ గా చేసిన ఘనకార్యమేంటో మీరు చూసేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డేకు రాజమౌళి ట్రీట్ ఇస్తాడని హోప్స్ పెట్టుకున్న ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. మహీ ఫేస్ హైడ్ చేసి జస్ట్ మెడలో మాల ధరించిన క్లోజప్ షాట్ పోస్టర్ పంచుకున్నాడు జక్కన్న. నవంబర్లో అప్డేట్ ఇస్తానంటూ అప్పటి వరకు వెయిట్ చేయాలని ఊరిస్తున్నాడు దర్శకధీరుడు. ఇప్పటి వరకు మహేష్ హీరో అనే విషయం తప్ప ఇందులో కాస్ట్ అండ్ క్రూ ఎవరు అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చెప్పాలంటే తాను కాదు తన పని మాట్లాడాలని భావించే జక్కన్న ఇప్పుడు ఈ ప్రాజెక్టు విషయంలోనూ హడావుడి చేయడం లేదు. SSMB 29 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. రీసెంట్లీ హైదరాబాద్ స్కెడ్యూల్ కంప్లీట్ కాగా నెక్స్ట్ దక్షిణాఫ్రికాకు టీం షిఫ్ట్ కాబోతుంది. అక్కడ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి. ప్రియాంక మహేష్ తో స్టంట్ చేయించబోతున్నాడు. అలాగే బ్లూ స్క్రీన్ టెక్నాలజీ వాడి ఆఫ్రికా అడవులను క్రియేట్ చేస్తున్నాడట జక్కన్న. అయితే మధ్యలో బాహుబలి ది ఎపిక్ ను ఓ కొలిక్కి తీసుకొచ్చే పనిలో కూడా దర్శకధీరుడు బిజీగా ఉండటంతోనే మహేష్ సినిమా అప్డేట్ నవంబర్లో ప్లాన్ చేశాడు జక్కన్న. కానీ లీక్ వీరులు ఆగడం లేదు. సినిమాకు సంబంధించి అప్డేట్స్ వీళ్ళే చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాలో ప్రియాంక పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారని జక్కన్న చెప్పలేదు. కానీ మేం నటిస్తున్నామంటూ హింట్స్ ఇస్తున్నారు యాక్టర్స్. ప్రెజెంట్ ఇండియాలోనే అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కావడంతో తాము నటిస్తున్నామని హైప్ అటెన్షన్ క్రియేట్ చేసుకుంటున్నారు. వీరికి లీక్ వీరులు కూడా తోడై ఇప్పటికే షూటింగ్ లోని కొన్ని ఫోటోస్ లీక్ చేశారు. తాజాగా ప్రియాంక మహేష్ బాబు సెట్ లో దిగిన ఫోటోను బయటపెట్టారు. ఈ పిక్ తో పిగ్గీ మహి జోడీ కట్టబోతున్నారని అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసినట్లే. ఇక రాజమౌళి చెప్పడమే తరువాయి. టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్న టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ కి అస్సలు లక్ కలిసి రావడం లేదు. హిట్ అనే సౌండ్ విని 5 ఏళ్లు దాటిపోయింది. తమిళంలోకి వెళ్తే అక్కడ కూడా ఫెయిల్యూర్స్ పలకరించాయి. ఇక తెలుగు హీరోసే ఆదుకుంటారన్న హోప్స్ తో మళ్ళీ తిరిగి వచ్చేసింది. కానీ తానొకటి అనుకుంటే డెస్టినీ మరొకటి డిసైడ్ చేస్తోంది. మంచి ఫిజిక్, అంతకు మించి యాక్టింగ్ స్కిల్ ఉన్న టాలీవుడ్ యాక్ట్రెస్ నిధి అగర్వాల్ కు గత కొంతకాలంగా బ్యాడ్ టైం నడుస్తోంది. నాగ చైతన్య సవ్యసాచితో టీ టౌన్ లోకి అడుగుపెట్టిన ఈ సోయగం ఫస్ట్ లుక్స్ లోనే గుడ్ మార్క్స్ వేయించుకుంది. తర్వాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చేసింది. కానీ హిట్ అయితే రాలేదు. ఇక రూట్ మార్చి గ్లామర్ డోస్ పెంచి రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ లో ఇచ్చి పడేసింది భామ. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర గట్టి రీసౌండ్ ఇచ్చింది. ఇదే ఊపుతో కాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఏం లాభం, నిధికి సరైన నిధి దొరకలేదు. సింబుతో చేసిన ఈశ్వరన్, రవిమోహన్ తో నటించిన భూమి నిధి కెరీర్ కి ఏమాత్రం యూస్ కాలేదు. దీంతో మళ్లీ టాలీవుడ్ షిఫ్ట్ అయింది.
మహేష్ మేనలుడు అశోక్ గల్లా హీరో మూవీ సోసో అనిపించుకుంది. తన కెరీర్ ఎటు వెళ్లిపోతోందో అన్న డైలమాలో పడుతున్న టైంలో వచ్చినవే హరిహర వీరమల్లు, రాజాసాబ్ ఆఫర్స్. పవన్ కళ్యాణ్, ప్రభాస్ ప్రాజెక్టులతో లైఫ్ చేంజ్ అయిపోతుందని ఊహించుకుంది. కానీ రివర్స్ అయింది. హరిహర వీరమల్లు కోసం 5 ఏళ్లు టైం కేటాయించడమే కాదు, ప్రమోషన్స్ మొత్తం భుజానికెత్తుకున్న ఫలితం శూన్యం. పవర్ స్టార్ కెరియర్ లో హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచినప్పటికీ బ్రేక్ ఈవెన్ కూడా కాలేదని టాక్. హరిహర వీరమల్లు రిజల్ట్స్ ఇలా ఉంటే రాజాసాబ్ది మరో కహాని. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ ఫిల్మ్ డిసెంబర్ 5కు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. కానీ ఆ రోజు కూడా రావడం డౌటేనని నిర్మాత మాటలు చెప్పకనే చెప్తున్నాయి. ఇంతలో ఈ సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడక్షన్ కంపెనీ ఐవి ఎంటర్టైన్మెంట్ పీపుల్స్ మీడియాపై కొన్ని అలిగేషన్స్ చేస్తూ కోర్టు మెట్లెక్కింది. దీంతో ఈ మూవీ రిలీజ్ మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ నిధి చేతిలో ఈ ఒక్క మూవీనే ఉంది. రాజాసాబ్తోనైనా ఫేట్ మారుతుందనుకుంటే బొమ్మే అనిశ్చితిలో కూరుకుపోయింది. మేడం ఒకటనుకుంటే డెస్టినీ మరొకటి డిసైడ్ చేస్తోంది. చూద్దాం, నిధి ఫేట్ మార్చే మూవీ మరొకటి వస్తుందో లేదా రాజాసాబ్ మారుస్తాడో. ఆగస్ట్ 14న నువ్వా నేనా అన్నట్లు బాక్సాఫీస్ ముందుకొచ్చేసాయి కూలీ అండ్ వార్ 2. లాస్ట్ మినిట్లో ఎవరైనా బ్యాక్ స్టెప్ తీసుకుంటారేమోనని భావించినప్పటికీ అది జరగలేదు. భారీ బడ్జెట్, భారీ అంచనాలు, మల్టీ స్టారర్స్తో తెరకెక్కిన ఈ 2 బిగ్గెస్ట్ ఫిల్మ్స్ తొలి రోజు ఎంతెంత వసూలు చేశాయి? ఫస్ట్ డే కలెక్షన్స్లో ఎవరిది అప్పర్ హ్యాండో ఒలుక్కేద్దామా? లోకేష్ కనకరాజ్ తొలి నుండి బ్రెయిన్ బాగా వాడాడు. కూలీ భారీ స్థాయిలో మార్కెట్ చేసుకునేందుకు ఇండియాలోని అన్ని మెయిన్ ఇండస్ట్రీల హీరోలను పట్టుకొచ్చి సినిమాకు కావలసినంత హైప్ క్రియేట్ చేశాడు. పీక్స్ ప్రమోషన్ చేశాడు. రజనీ, అమీర్, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ లాంటి మల్టీ లాంగ్వేజ్ చిత్రాలతో మిక్చర్ పొట్లను సిద్ధం చేసి ఆడియన్స్ చేతికి అందించాడు. రజనీ మాన్యా వల్ల ప్రీ బిజినెస్ కానీ ప్రీ బుకింగ్స్లోనూ దుమ్ము రేపింది కూలీ. అటు ఓవర్సీస్లోనూ తలైవర్దే క్లియర్ డామినేట్ అయింది. మిక్స్డ్ రివ్యూ తెచ్చుకున్న ఫస్ట్ డే ఓవరాల్గా 151 కోట్లను క్రాస్ చేస్తుందని వెల్లడించింది సన్ పిక్చర్స్. అడ్వాన్స్ బుకింగ్ ప్రీ సేల్స్లో దళపతి విజయ్ లియో రికార్డును కూలీ బ్రేక్ చేయలేకపోయినప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్లో మాత్రం బీట్ చేస్తుంది. లోకి దర్శకత్వం వహించిన లియో తొలి రోజు 148 కోట్లను రాబట్టుకుంది. కూలీ 151 క్రోర్ క్రాస్ చేసి ఫస్ట్ డే హైయెస్ట్ గ్రాజర్ తమిళ్ ఫిల్మ్గా తలైవర్ రికార్డు క్రియేట్ చేశారు. ఓవర్సీస్ నుండి ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి 75 కోట్లొచ్చాయని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. హృతిక్, తారక్ది మరో లెక్క. ఈ హీరోలిద్దరూ నేరుగా పెద్దగా ప్రమోషన్లు చేయలేదు. హైదరాబాద్లో పెద్ద ఈవెంట్ నిర్వహించి సోషల్ మీడియాలో పోస్టర్లు, ఫోటోస్ పంచుకోవడంతో సరిపెట్టేసుకున్నారు. యష్రాజ్ ఫిలిమ్స్ స్పై థ్రిల్లర్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన వార్ 2కు నార్త్ ఆడియన్స్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మల్టీ స్టారర్స్, అందులోనూ గ్రీక్ గాడ్, మ్యాన్ ఆఫ్ ది మాసెస్ కలిస్తే వసూళ్ల సునామీ సృష్టిస్తారనుకుంటే మిక్స్డ్ రివ్యూస్ కారణంగా 100 కోట్లు అనుకుంటే జస్ట్ 85 నుండి 90 కోట్ల దగ్గర ఆగిపోయిందని తెలుస్తోంది. సౌత్ ఆడియన్స్ ఎక్కువగా కూలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా ఈ కలెక్షన్లపై ఎఫెక్ట్ చూపించింది. దీంతో కూలీతో పోల్చుకుంటే వార్ 2 కాస్త వెనకంజలో ఉంది. ఇది జస్ట్ ఫస్ట్ డే రిజల్ట్ మాత్రమే. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కూలీకి 38 కోట్లు వస్తే వార్ 2 28 కోట్లు మాత్రమే రాబట్టుకుంది. ఇక కూలీ 350 కోట్లతో నిర్మిస్తే వార్ 2 బడ్జెట్ 450 కోట్లతో నిర్మించారు. ఇక ఫస్ట్ డేనే కూలీ అప్పర్ హ్యాండ్ సాధించగా వీకెండ్ లో ఏదైనా జరగొచ్చు. ఎవరిది టాప్ చైర్ కాబోతుందో అప్పటి వరకు లెట్స్ వెయిట్. త్రివిక్రమ్ డైరెక్టర్ గా తన కెరియర్ లో ఇప్పటి వరకు యంగ్ బాయ్స్ తో సినిమాలు తీశాడు, కానీ సీనియర్స్ జోలికి పోలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం తన రూల్స్ బ్రేక్ చేసి వెంకటేష్ కి యాక్షన్ కట్ చెప్పబోతున్నాడు. ఎప్పటి నుండో గురూజీతో సినిమా చేయాలని అనుకుంటున్న వెంకీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ కాబోతోంది. ఇప్పటికే మాటల మాంత్రికుడిగా వెంకీ మామకు మంచి హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ మరో హిట్టుని లోడ్ చేస్తున్నాడా? ఫ్యామిలీ ఎంటర్టైనరా? మాస్ మసాలానా? గుంటూరు కారం హిట్ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అదేమంటే గ్యాప్ తీసుకోలేదు, వచ్చిందంతే అంటున్నాడు. అల్లు అర్జున్తో మూవీ అనుకుంటే చివరి నిమిషంలో గురూజీకి హ్యాండ్ ఇచ్చి అట్లీకి షేక్ హ్యాండ్ ఇవ్వడం, త్రివిక్రమ్ నెక్స్ట్ హీరో ఎవరు అన్న డౌట్స్ పటాపంచలు చేస్తూ ఇప్పటివరకు డైరెక్ట్ చేయని కొత్త హీరోని సెట్ చేశాడు. ఆయనతో వర్క్ చేయాలని ఎప్పటి నుండో ఈగర్లీ వెయిట్ చేస్తున్న విక్టరీ వెంకటేష్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఎప్పటి నుంచో సర్క్యులేట్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఇప్పటి వరకు యంగ్ హీరోలతోనే వర్క్ చేసిన మాటల మాంత్రికుడు ఫస్ట్ టైం వెంకీ మామకు యాక్షన్ కట్ చెప్పబోతున్నాడు. గతంలో ఈ ప్రాజెక్టు గురించి ఓ నిర్మాత హింట్ ఇవ్వగా ఇప్పుడు అఫీషియల్ అయింది. డైరెక్టర్ కాకముందు నుండే వెంకీ త్రివిక్రమ్ మధ్య మంచి బాండింగ్ ఉంది. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు మాటల మాంత్రికుడు. అలాగే డీసెంట్ హిట్ వాసు చిత్రానికి కూడా డైలాగ్స్ రైటర్ గా వర్క్ చేశాడు. ఈ లెక్కన వీరి కాంబోలో
తెరకెక్కుతున్న 4th ఫిలిం ఇదే. ఈ సినిమాకు మిస్టర్ వెంకటేశం, వెంకటరమణ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. మధ్యతరగతి కుటుంబంలోని ఓ వ్యక్తి జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించబోతున్నాడట త్రివిక్రమ్. అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుందని అర్థమవుతుంది. వెంకీ, త్రివిక్రమ్ తమ మార్క్ మిస్ కాకుండా ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది ప్రాజెక్ట్. ఇందులో కూడా వెంకీ మామకు ఇద్దరు భామల్ని సెట్ చేయబోతున్నాడని టాక్. నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారనేది బజ్. ఇటు వెంకటేష్ కూడా సంక్రాంతికి వస్తున్నాంతో ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఏది పడితే ఆ మూవీకి కమిట్ అవ్వకుండా కాన్సెప్ట్ ఓరియంట్ చిత్రాలకు, హిట్ దర్శకులకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇప్పటికే తనకు హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడితో మరోసారి కొలాబరేట్ కాబోతున్నాడు. తన ఫ్రెండ్ చిరంజీవితో కలిసి సినిమా చేయబోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మల్టీ స్టారర్ బిగ్ స్క్రీన్ ను రఫాడించేందుకు రెడీ అయ్యారు.